భారతదేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశం మొత్తం జనాభాలో 38 కోట్ల నుంచి 40 కోట్ల వరకు జెన్జీ యువత అనేవారు ఉన్నారు. ఆ 40 కోట్ల మంది జెన్జీ యువత అనేవారు తమని తాము సనాతన హిందూ ధర్మానికి చెందినటువంటి వారిగా గుర్తించుకుంటే బీజేపీకి వారు మంచి యాసెట్గా తయారవుతారు. అంటే బీజేపీ పార్టీకి మంచి మద్దతుగా ఉంటారు. కానీ అదే 40 కోట్ల మంది జెన్జీ యువత తమని తాము ఓక్ లిబరల్ లెఫ్టిస్టులుగా గుర్తించుకుంటే వారు బీజేపీకి ఒక పీడకలగా తయారవుతారు. సో బీజేపీ పార్టీకి నాదొక చిన్న మెసేజ్. భారతదేశ విద్యాశాఖ అనేది మీ పరిధిలోనే ఉంది. అలాగే భారతదేశ ఐటీ మినిస్ట్రీ అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. అలాగే భారతదేశ ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. అలాగే కల్చరల్ మినిస్ట్రీ కూడా మీ చేతుల్లోనే ఉంది. సో ఈ శాఖలన్నిటిని ఉపయోగించుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అనేది భారతదేశానికి సంబంధించినటువంటి జనాభాను, ముఖ్యంగా యువతను ఏ దారిలో తీసుకెళ్లాలనుకుంటుంది, సమాజాన్ని ఏ రకంగా నిర్మించాలనుకుంటుంది అనేది పూర్తిగా ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. చూద్దాం వీరు ఎటువైపు తీసుకెళ్తారో.